Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీ పెద్దలు తలంటారా? జగన్పై మారిన షర్మిల పంధ. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిగ్గదీసి ప్రశ్నించారు. ఇందులో ప్రత్యేకత ఏమంటే తన అన్న వైఎస్ జగన్ ప్రస్తావన లేకుండా సీఎంను ప్రశ్నించడం. ప్రతిదానికి జగన్ పాలనతో లింక్ పెట్టి షర్మిల విమర్శించే సంగతి తెలిసిందే. ఎందుకో తెలియదు కానీ ఇటీవల ఆమెలో కొంచెం మార్పు కనిపిస్తుండడం విశేషం. చంద్రబాబు నాయుడి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా మాటలతో మభ్యపెడుతోందని ఆమె విరుచుకుపడ్డారు. హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర అప్పు గురించి తెలియదా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ను షర్మిల ఏ రకంగా నిలదీశారంటే, ఏరు దాటేదాకా వాడమల్లన్న, దాటాక బోడి మల్లన్న సామెతను తలపిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తీరు. ఎన్నికలలో సూపర్ 6 అంటూ ఆర్భాటం చేసిన బాబుగారు అమలుకు వచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడత పేచి పెట్టారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెబుతున్నారు. ఆడలేక మధ్యల దరువన్నట్లుంది చంద్రబాబు గారి వ్యవహారం. చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలలో సూపర్ 6 హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని? సూపర్ 6 హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా 2 లక్షల కోట్ల అవసరం ఉందని? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు? రాష్ట్రానికి సహాయపడినప్పుడు మోడీతో చట్టాపట్టాలు దేనికోసం? ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే ఏదో ఉద్ధరిస్తారనే నమ్మకం పెట్టుకుంటే హామీలను తొంగలో తొక్కి విజన్ల పేరుతో వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్ప బాబుగారి పనితనం శూన్యమని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అధికారంలో చంద్రబాబు ఉన్నప్పటికీ వ్యక్తిగత కక్షతో జగన్నే విమర్శిస్తున్నారని షర్మిలపై ఆరోపణలున్నాయి. షర్మిలపై కాంగ్రెస్ నాయకులు ఇదే ఆరోపణపై ఆ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఇటీవల ఆమె ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం షర్మిలకు హితబోధ చేస్తూ ఉంటుందని ఆమెలో వచ్చిన మార్పు గమనించిన వాళ్ళు అంటున్నారు.